ఇక్కడ మీరు ఇప్పుడు కూల్చివేస్తారు. అందరికి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కూల్చిన తర్వాత డెబ్రిస్ భయంకరంగా అది అక్కడ ఉన్నంత కాలం అది కాలుష్యానికి కారణమవుతుంది, సమస్య కారణమవుతుంది. హౌ ఫాస్ట్ యూ రిమూవ్ ద డెబ్రిస్? సార్ ఇప్పుడు డెబ్రీ రిమూవల్ కూడా మాకు యాక్చువల్గా దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. ఇది ఆ డెమాలిషన్లోనే తీసుకుంటున్నాము. డెమాలిష్ చేయడం అంటే ఊరిని కూలగొట్టి వెళ్ళిపోవటం కాదు, ఆ డెబ్రీని కూడా తీయాలి. తీసి దాన్ని కూడా మేము మొత్తం క్లియర్ చేసి అప్పుడే దానికి అక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. కానీ చెరువును కూడా పునరుద్ధరిస్తారా? చేయాలి. అది నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇప్పుడు మనకి చెరువుల్లో ఎందుకోసం ఇప్పుడు మనకి 3 phases మేము తీసుకున్నాము సార్. ఒకటి ఫస్ట్ ఏంటంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా మనం ప్రివెంట్ చేయడం అనేది ఫేజ్ 1. ఫేజ్ 1 అంటే ఏం చేయాలి? దానికి ఇప్పటికీ ఆల్రెడీ 60%, 70%, 80% ఎంక్రోచ్ అయిన చెరువులు ఉన్నాయి. ఇది ఇంకా కొత్త స్ట్రక్చర్స్ వస్తున్నాయి అనుకోండి, కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయి అనుకోండి, ఈ చెరువు ఇంకో 100% అవ్వడానికి ఇంకో 5 ఏళ్లలో అక్కడ చెరువు ఏమి ఉండదు అనమాట. సో దాన్ని ఆపాలంటే ఏం చేయాలి? మనము కొన్ని యాక్షన్స్ తీసుకోవాలి. యాక్షన్స్ తీసుకున్నప్పుడు కొత్త స్ట్రక్చర్ రాగానే దాన్ని కొలగొట్టామనుకోండి, నెక్స్ట్ స్ట్రక్చర్ రాదనమాట. భయపడతారు. ఆ భయం అంటే ఆ డిటరెన్స్ అనేది ఉండాలి. అంతేగాని మనం వాళ్ళు నోటీస్ ఇవ్వగానే నోటీస్ తీసుకున్న అతను వెళ్ళి ఇంకేదో చేసి ఇంకేదో మళ్ళీ అతను ఏదో ఒక స్టే ఆర్డర్ తెచ్చుకోవటం, లేదా ఇంకేటి నుంచి ఏదో దాన్ని మ్యానిపులేట్ చేసుకోవటం, ఇవన్నీ చేయటం కాదు. అక్కడ క్లియర్గా కనబడుతుంటుంది దట్ యువర్ ఇన్ ఏది FTL బఫర్ అని ఉంటుంది. పర్మిషన్స్ మ్యానిపులేట్ చేసినట్టు కూడా మనం తెలిసిపోతుంటుంది రికార్డులు. అడిగినప్పుడు అధికారులే వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి వస్తుంది అనమాట. ఇది ఎలా ఇచ్చారు మీరు? ఇరిగేషన్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తుంటారు, ఇగో మాకు NOC మేము ఇవ్వలేదు, ఇది చెరువులో ఉందని చెప్పి. అయినా కానీ కూడా వాళ్ళని ఓవర్లుక్ చేసి ఇస్తుంటే కనుక దాన్ని ఎలా చేశారనేది రేపు అతను ఆన్సర్ చేయాలి కదా. ఇరిగేషన్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు లెటర్ రాసి ఇది మీరు చెరువులో పర్మిషన్ ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అన్నా కూడా పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఈజ్ లైబుల్ టు బి ప్రాసిక్యూటెడ్. ఆ పర్సన్ ఎవరైతే ఇచ్చారో అంటే డిటరెన్స్ ఒక ఆస్పెక్ట్ అయితే ఇక ముందైనా ఆక్రమణలు కాకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు? ఫర్దర్ గా ఆక్రమణ కాకుండా అంటే ఏ స్ట్రక్చర్ లేదు, ఇప్పుడు నార్మల్ గానే చెరువు ఉంది కానీ ఇంకోటి ఎవరు చేయకుండా. అదే సార్, ఇప్పుడు అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా చేసేది ఫేజ్ 1. అంటే ముందు మనం ప్రివెన్షన్ ఆఫ్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ అనమాట, నెంబర్ 1. నెంబర్ 2, సరే ఇక్కడతో ఆపేద్దామా? కాదు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇస్ ఆల్రెడీ ఎంక్రోచ్ అయిన దాన్ని మనం రిట్రీవ్ చేయటం, అంటే రివైవ్ చేయటం. అది కూడా మనం రిట్రీవ్ చేయటము, లేకపోతే దాన్ని మనము సపోజ్ FTL కొన్ని స్ట్రక్చర్స్ వచ్చాయనుకున్నాం, వస్తే కనుక దాన్ని మనం డిమాలిష్ చేసి దాన్ని మళ్ళీ ఆ చెరువుని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. చేసేదంటే రీక్లెయిమ్ చేయాలి, ఆ ల్యాండ్ రీక్లెయిమ్ చేసేదానికి కూడా సెకండ్ ఫేజ్లో జరుగుతుంది. థర్డ్, ఈ డిమాలిషన్స్ తోటి ఆపేద్దామా? కాదు కదా. లాస్ట్ ఈజ్ యాక్చువల్ రివైవల్ ఆఫ్ ద లేక్. జరగాల్సింది అది. ఫైనల్గా ఇవన్నీ చేస్తుంది, ఎందుకోసం చేస్తున్నాం? రివైవల్ ఆఫ్ ద లేక్. ఆ లేక్ రివైవ్ చేసేటప్పటికి దాని మొత్తం అవి పూడ్చినయంతా కూడా తీసి దాని వల్ల ఈకో సిస్టమ్ని మనం కనుక రివైవ్ చేయగలిగితే కనుక దానికి వచ్చే నాలాస్ని క్లియర్ చేసి దానికి వచ్చేటటువంటి ఇన్లెట్స్, అవుట్లెట్స్, నాలాస్ అన్నింటి కూడా మనం క్లియర్ చేయగలిగితే కనుక ఇదంతా ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్. ఇదంతా చేయగలుగుతామా అని అంటే కనుక ఎందుకు చేయలేము? 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి జరుగుతున్న విధ్వంసాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తారు నేను అన్ను. బట్ ఇట్ టేక్ సమ్ టైం. 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు నుంచి మనం మొదలెడితే కనుక ఒక 5 ఏళ్ళకి విల్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. 10 ఏళ్ళకి అసలు టోటల్గా మొత్తం క్లియర్ అవ్వచ్చు.